అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే దసరాకైనా పీఆర్సీ సంగతి తేల్చండి అంటూ ఏపీ ఉద్యోగులైతే ప్రభుత్వానికైతే ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే ఉద్యోగుల విన్నపాలను పట్టించుకోవడం లేదు. అసలు ఉద్యోగుల సంక్షేమం, ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారానికైతే ఎలాంటి కీలక ప్రకటన అయితే చేయడం లేదు. ఇక్కడ చూస్తే త్వరలో ఏపీలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు మరి దసరా, దీపావళి పండుగ లోపు ప్రస్తుతం అయితే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఈ సందర్భంలో మరి ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా లక్షల్లో నష్టపోతున్నారు. అసలు మధ్యంతర వృత్తి ఇవ్వకపోవడం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం అని చెప్పవచ్చు. తర్వాత డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ విధంగా అనేక లక్షల్లో నష్టపోతున్నారు సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షన్లందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోపు అసెంబ్లీ సమావేశాల సెషన్ నడుస్తుంది. తర్వాత దసరా, దీపావళి పండుగ సందర్భంగానైనా మరి ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర వృత్తి, డిఏలు విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మరి ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి నిధులు కేటాయించి ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు ఆహ్వానించి వారి యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇక దసరాకైనా పీఆర్సీ సంగతి తేల్చండి, డిఏ బకాయిలు విడుదల చేయండి, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాలు తీర్చండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోండి, ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ అని ఇక్కడ కీలక ప్రకటన అయితే న్యూస్ అయితే చూస్తున్నాం. తర్వాత డిఏ ఇతర బకాయిలతో పాటు పీఆర్సీ కమిషనర్ నియామకం అనేది అత్యంత ఆవశ్యకం. మధ్యంతర వృత్తి మంజూరు అనేది ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఎలాగో ఇంకా పీఆర్సీ కమిషన్ నియమించలేదు కాబట్టి ఆ పీఆర్సీ రిపోర్టు రావడం చాలా ఆలస్యమవుతుంది. కాబట్టి 30% మధ్యంతర వృత్తి వెంటనే ప్రకటించాలని చెప్పేసి దసరా, దీపావళి కారణంగా ప్రకటించాలని చెప్పి ఉద్యోగులు అయితే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని విధాల చెల్లింపులను పదవీ విరమణ రోజునే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆదివారం విజయవాడలో రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జేఏసీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు తదితర నాయకులు ఇక్కడ ప్రభుత్వానికి కీలక విన్నపం అయితే చేయడం జరిగింది. తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, డిమాండ్ల సాధనకు సంస్థాగతంగా బలోపేతమై సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు 30,000 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ఈహెచ్ఎస్ కూడా ఆసుపత్రులు అంగీకరించడం లేదని, దీనివల్ల సరైన సమయంలో వైద్య సేవలు అందక చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 20న నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలను వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలని, దసరా పండుగ కారణంగా కనీస డిఏలు, పెన్షనర్ల బకాయిలు, పీఆర్సీ కమిషన్ నియామకం జరపాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని, ప్రభుత్వ స్కీములు వర్తింపజేయాలని, గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తర్వాత ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలన్నీ నవంబర్ నెలాఖరులోగా వారి రాష్ట్ర స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించాలని, వాటికి ఏపీ జేఏసీ అమరావతి అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించాలని, అలాగే ఆయా సంఘాల నాయకులు జిల్లాల పర్యటనలు చేసి ఆయా జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, సెక్రటరీలతో అనుసంధానమై ఏపీ జేఏసీ అమరావతి జిల్లా డివిజన్ స్థాయి కమిటీల్లో ప్రాతినిధ్యం ఉండేలా ఉద్యమానికి సిద్ధం కావాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇక దసరా నేపథ్యంలో డిఏ మంజూరు చేయాలంటూ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అయితే డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినప్పటికీ ఒక్క ఆర్థిక డిమాండ్ కూడా పరిష్కరించలేదని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 4 కరువు భత్యాల్లో ఒకటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. 11వ పీఆర్సీ 1000 కోట్ల డిఏల చెల్లింపులకు రోడ్ మ్యాప్ రూపొందించాలని వారైతే డిమాండ్ చేశారు. ఇక ఏపీలో త్వరలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తర్వాత ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగుల, పెన్షన్ల, ఉపాధ్యాయులకు సంబంధించి మధ్యంతర వృత్తి మంజూరు చేయడం కానీ, పీఆర్సీ కమిషనర్ ఏర్పాటు చేయడం కానీ, పెండింగ్ డిఏలు విడుదల చేయడం కానీ చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఉద్యోగులైతే లక్షల్లో నష్టపోతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుభూతిని ప్రకటించి వారికి రావాల్సిన హక్కు, వారికి న్యాయంగా రావాల్సినటువంటి డిఏలు, పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ బిల్స్ ఇవన్నింటినీ వెంటనే దసరా, దీపావళి కారణంగా మంజూరు చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.